వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత మాట్లాడే ముందు ఒక వీడియో వినిపిస్తా ఇది నేను చూపించలేను ఏఎన్ఐకి సంబంధించింది और महिलाओं की सुरक्षा होनी चाहिए तो जरूरी है ये पहले तो अपने देश की बात करनी चाहिए फिर हमें ये देखना चाहिए कि बांग्लादेश वगैरह या किसी और जगह के बारे में बात करनी चाहिए। वो सबकी मांग होती है, मांग तो सब जगह से है कि प्रियंका आए और मांग तो ये भी है कि मैं राजनीति में आऊं पर लोगों अभी जो असल मुद्दे हैं उस पर ध्यान देना चाहिए हमें और महिलाओं की सुरक्षा కొంచెమైనా బుద్ధున్నోళ్ళు ఎవరైనా ఇట్లా మాట్లాడతారా? మీరు విన్నారా రాబర్ట్ వాద్రా మాట్లాడింది? రాబర్ట్ వాద్రా ప్రియాంక వాద్రా కాదు ప్రియాంక గాంధీ గారి భర్త. మన ఈ దేశంలోని వాస్తవ సమస్యల గురించి మాట్లాడాలి అంతే తప్ప బంగ్లాదేశీ హిందువుల గురించి కాదు. బంగ్లాదేశీ హిందువులతో మనకేం సంబంధం అట? బుద్ధుండాలా ఆ మాట అనడానికి? నువ్వేమో బంగ్లాదేశ్ హిందువులతో ఏం సంబంధం అంటావు, నీ పెళ్ళామేమో పాలస్తీనా ముస్లింల హక్కుల కోసం పార్లమెంట్కి పాలస్తీనా బ్యాగులు వేసుకొని వచ్చి వాటి కోసం వాదిస్తారు, వాటి కోసం పాటుపడతారు. ఇప్పటి వరకు 50 సార్లకు పైగా ప్రియాంక వాద్రా రాహుల్ గాంధీ పాలస్తీనా గాజా ముస్లింల గురించి గొంతిప్పిండ్రు. అందుకే చెప్తా ఈ కుటుంబానికి హిందువులంటే ఎంత విపరీతమైన ద్వేషం ఉంది అని. అసలు ఈ కుటుంబం హిందువులను ఎందుకు ఇంతగానం అసహించుకుంటుంది అనేది అర్థం కావట్లేదు. వాళ్ళు హిందువులు కాకపోబట్టా లేకపోతే హిందువులను చూస్తే ఓర్వలేనితనమా? బంగ్లాదేశ్ హిందువులతో ఏం సంబంధమా? వసుదైక కుటుంబం సర్వే జనా సుఖినో భవంతు అని భావించే గొప్ప గుణం హిందువులలోనే ఉంది. వాళ్ళు నా సోదరులు, వాళ్ళు నా సోదరిమణులు. హిందువులు ప్రపంచంలో ఎక్కడున్నా హిందువులు సనాతన భారతీయ వంశానికి వారసులు. ఎలా మాట్లాడగలుగుతున్నావు? అది నోరా సెప్టిక్ ట్యాంప్కా? ఇది నేను కాదు, యావత్ సోషల్ మీడియాలో జనాలు అడుగుతున్నారు. ఇలాంటి దారుణమైన వ్యాఖ్యల్ని ఏ రాజకీయ నాయకుడు చేయకండి. చాలా 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 అసహ్యం అనిపిస్తుంది. అవునంటారా కాదంటారా? మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.